అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిసి ఇన్ఛార్జ్ దీపదాసు సమక్షంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు బొంతు శ్రీదేవి ఉన్నారు. మనతో మాట్లాడదాం. మేడం, బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక రోల్ పోషించారు. ఇప్పుడు సడన్ గా పార్టీ మాట్లాడగల గల రీజన్ ఏంటి? సో రీజన్ అంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. గత 24 సంవత్సరాల నుంచి డాక్టర్ బొంతు రామ్మోహన్, అదేవిధంగా బొంతు శ్రీదేవి అంటే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. బట్ ఇక ఎప్పుడు కూడా 2018వ సంవత్సరంలో 24వ సంవత్సరంలో సో ప్రతిదీ కూడా మరి ఉద్యమం చేసి కేసులు పెట్టుకొని మరి జీవితం మొత్తం కూడా దారపోస్తే మరి విలువ లేనప్పుడు మరి ఎక్కడైతే విలువ ఉంటుందో అక్కడ వెతుక్కోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారు మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. వారికి కృతజ్ఞతగా మా వంతు సేవలు హైదరాబాద్ జంట నగరాల్లో ప్రత్యేకంగా మా డివిజన్లో చేయడానికి ఈ పార్టీలో చేరడం జరిగింది. మా ప్రజలు కూడా, మా నాయకులు ప్రతి ఒక్కరు కూడా, మా వెల్ విషర్స్ అందరికీ కూడా వాళ్ళు కూడా వారితోటి నిర్ణయాలు సేకరించినప్పుడు ఖచ్చితంగా మీరు పార్టీలో చేరండి అని వారు కూడా తెలియజేశారు. అందరి అభిప్రాయం మేరకు, మా సొంత అభిప్రాయం మేరకు ఈరోజు సోనియా గాంధీ గారు అదేవిధంగా దీపదాస్ గారి నుంచి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొంతు రామ్మోహన్ దంపతులకు ఎలాంటి హామీ ఇచ్చారు కాంగ్రెస్లో చేయడానికి? వారు ఏంటంటే వారు ఏ పని ఇచ్చినా కూడా, పార్టీ ఏ లైన్ ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పూర్తి నమ్మకం బొంతు రామ్మోహన్ అంటే. ఎందుకంటే ఆయన హైదరాబాద్ మేయర్గా చేసిన సేవలు వారికి తెలుసు కాబట్టి వారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. మరి మా యొక్క సేవలు ఏ విధంగా ఉపయోగించుకుంటారో వారి నిర్ణయానికి మేము వదిలేసాము. సో రాబోయే రోజులలో మరి ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా మరి ప్రభుత్వం నుంచి ఏ ఒక్క స్కీమ్ వచ్చినా ప్రజలందరికీ మరి పనిచేయడంలో ముందుంటామని తెలియజేది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పార్లమెంట్ నుంచి ఏ సీట్ ఆశిస్తున్నారు? అదంతా కూడా మరి పెద్దలు నిర్ణయిస్తారు. ఇంకా ఇప్పుడు అప్పటి వరకు రాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏది ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా దానికి కట్టుబడి పనిచేస్తాం. మీరు ఈ రోజే కాంగ్రెస్ లో చేరారు. ఈ రోజు అసెంబ్లీలో బీసీ కుల గణన చేపట్టారు. ఇన్ని రోజులు మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు, అప్పుడు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటిసారి ఇంప్లిమెంట్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? మంచి రోజులు వస్తున్నాయి అనిపిస్తుంది. ఈరోజు రథసప్తమి మంచి రోజు ఉంది. సో బీసీ గణన కూడా చాలా ఆనందంగా, ఒక బీసీ బిడ్డగా ఆనందపడతా ఉన్నాను. మొత్తం మీద చూసుకోవచ్చు, ఎన్ని రోజులు, చాలా రోజులు ఎంతో చేశాము, అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గుర్తించలేదు. బీఆర్ఎస్ పార్టీలో కీలక రోలు పోషించిన అయినప్పటికీ మమ్మల్ని గుర్తించలేదు. అందుకే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసింది, ఇందువల్లనే మేము కాంగ్రెస్ లో చేరాల్సి వచ్చిందని ఒకవైపు బొంతు శ్రీదేవి అయితే మనతో చెప్తున్నారు. కెరపర్సన్ సుదర్శన్తో కలిసి శిల్పా టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.